సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమాతో చాలా లెక్కలు మారబోతున్నాయి. ఒక్క మహేష్ బాబు తలరాత తప్ప ఈ ప్రాజెక్ట్తో త్రివిక్రమ్ ఫేట్ మారబోతోంది. పూజా హెగ్డే లెక్క మారబోతోంది. మరెందుకు మహేష్కి ఈ సినిమాతో కొత్తగా ఒరగబోయేదేం లేదంటున్నారు. హలో, త్రివిక్రమ్ తీస్తున్న సినిమా హిట్ అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి పెద్దగా కలిసొచ్చేదేం లేదు. మరో హిట్ తన అకౌంట్లో పడుతోందంతే. కానీ మాటల మాంత్రికుడి తలరాతే ఓ రేంజ్లో మారబోతోంది. మహేష్ కి సౌత్ తో పాటు నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. సో తనకి కొత్తగా ఓ మూవీతో వచ్చే గుర్తింపుతో తన తలరాత మారే సీన్ లేదు. ఎలాగూ రాజమౌళి మూవీతో పాన్ వరల్డ్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి త్రివిక్రమ్తో తను చేసే మూవీ హిట్ అయినా మరీ భారీగా మహేష్ ఇమేజ్ లో మార్పులు వచ్చే సీన్ లేదంటున్నారు. మహేష్ ప్రెజెంట్ మూవీతో ఎక్కువగా లాభపడేది త్రివిక్రమే అంటున్నారు. తనకెన్ని హిట్లున్నా పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోలేకపోయాడు. అదే మహేష్ మూవీతో దక్కేలా ఉంది. ఆ దెబ్బతో జక్కన్న, సుకుమార్ లిస్ట్ లో త్రివిక్రమ్ పేరు చేరబోతోంది. మహేష్ మూవీకి అమరావతికి అటూ ఇటూ గుంటూరు కారం అంటూ చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇక సినిమా పేరేదేమైనా ఈ మూవీ హిట్ అయితే పూజా హెగ్డే కెరీర్ గేరు మారే ఛాన్స్ ఉంది. ఫ్లాపుల్లో ఉన్న తనకి పాన్ ఇండియా హిట్ వస్తే సీనే మారిపోతోంది. పూజా హెగ్డేకి గత 2 ఏళ్లుగా వరుసగా ఫ్లాప్లే వస్తున్నాయి. కాబట్టి తనకి ఓ పాన్ ఇండియా హిట్ పడితే మార్కెట్తో పాటు ఆఫర్ల వరద పెరుగుతోంది. తన ఫేట్ మారుతోంది. సో ఎలా చూసినా మహేష్ బాబు మూవీ పుణ్యవాణి అటు త్రివిక్రమ్ ఇటు పూజా హెగ్డే పండగ చేసుకునేలా ఉన్నారు.